Alas, and did my Savior bleed, and did my sorrow? 'Tis all that I can do. At the cross, where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I'm happy all the day. At the cross, where I first saw the light, and the burden of my heart rolled away. It was there by faith I received my sight, and now I'm happy all the day. కనుక లవోదికియా సంఘము చివరి సంఘము. అలాగే మన యొక్క మరి ఈ రాక దినముల్లో మనము సంఘములలో చూచే పరిస్థితులన్నీ కూడా ఈ సంఘములో మనకు కనబడుచున్నవి. మరి ఈ సంఘము మరి మెప్పు పొందిందా, తిట్లు తిన్న సంఘమా? ఈ సంఘం గురించి ప్రభు ఏమంటున్న మాటలు చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ప్రభు మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లా ఉంటుందంటే, ఆయన ఎక్కడి నుంచో తెచ్చి చెప్పరు కానీ మరి జరుగుచున్న పరిస్థితులనే ఉపమానములుగా తీసుకునే దేవుడు. కనుక ఇక్కడ చూస్తే మరి మనము కూడా ఇటువంటి నులివెచ్చిన స్థితి అంటే పైకి దేవుణ్ణి ఆశ్రయించుచున్నట్టు ఉంటారు కానీ వారు దేవునిని ఆశ్రయించే వారు కాదు అని. అంతేకాదు వారు తమకు తాము గొప్పవారిగా ఉంటారు అనుకుంటారు కానీ దేవుని దృష్టిలో వారంట ఎట్లా ఉన్నారు అంటే మరి వారు దరిద్రులు, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నాం. అంతేకాదు ఈ యొక్క పట్టణస్థులు అన్నారు వారికి ఉన్న అతిశయం ఏంటి అంటే, ఒకానొక సమయమందు భయంకరమైన మరి భూకంపం వచ్చిందంట. ఆ భూకంపం కలిగిన సమయంలో రోమా గవర్నమెంట్ వారికి వీరే లేఖ రాసి పంపించి, వీ డు నాట్ నీడ్ యువర్ హెల్ప్ అన్నారంట. వారేంటి, మేము మీకు హెల్ప్ చేస్తాము అని లేఖ రాస్తే ఈ పట్టణస్థులు లవోదికియా పట్టణస్థులు అన్నారంట, థ్యాంక్ యూ అండ్ నో థ్యాంక్ యూ, వీ డు నాట్ నీడ్ యువర్ హెల్ప్ అన్నారంట. అంటే మీరు సహాయం చేస్తానన్నారు, చాలా థ్యాంక్స్, కానీ మాకు మాత్రం మీ సహాయం అక్కర్లేదు, మాకు మేమే మా పట్టణమును బాగు చేసుకుంటామని మరలా మొత్తం నిర్మించుకున్నారంట. అంటే వారికి ఏముంది, ఎంత అతిశయం. కనుక దేవుని సన్నిధిలోనికి వచ్చే మనకు ఏముండకూడదు, అతిశయము ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు ప్రభు అంటే మరి 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశములో సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. మరి ఈ లోకంలో అంతో చూస్తున్నా ఏంటి అంటే, నాకేం అక్కర్లా, నాకేం కొదవలేదు, లేకపోతే నువ్వు నాకు సహాయం చేసేదేంటి, లేకపోతే నీతో నాకు పనేంటి. మరి ఇవన్నీ కూడా భయంకరమైన దుస్థితి మరి లోకంలో పెరిగిపోతున్నది. కానీ మరి దేవుని బిడ్డలముగా మరి మనం చేయవలసింది ఏంటి అంటే ఒకటే, మరి నా మీద నీకుండుటకు. అంటే ఈ సమయంలో దేవుడు ఒకటే పరీక్ష పెడతారంట, వ్యాధి వైపు చూస్తావా, జయించిన నా వైపు చూస్తావా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మరి 1వ అధ్యాయము 6వ వచనములో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మైన కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము
ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. కనుక ప్రస్తుతమందున్న ఈ శ్రమ ఎలాంటిది? కొంచెమై ఉన్నది, కానీ దీని వెనుక దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానము ఏంటి అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణం. కనుక ఈ శ్రమలు కావాలనుకుందామా వద్దనుకుందామా? శ్రమల మీద శ్రమలు వస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? సంతోషించాలా, దుఃఖించాలా? ఆపదలపై ఆపదలు మమ్మ ఆవరించుచుండా ఆపసఖ్యము కానీ ఉత్సాహము మదిని వ్యాపింపచేయునట్టి గొప్ప పండుగ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ప్రతి వారి యొక్క పని కూడా పరీక్షించబడే సమయం వస్తుంది. ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. కనుక మరి అగ్ని చేత, అగ్ని వంటి శ్రమల చేత మనము పరీక్షించబడినప్పుడు మనం ఎట్లా మారుతామంట? పుటము వేయబడిన బంగారము. కనుక ఇది అన్ని ఓఫీరు బంగారము కంటే శ్రేష్టమైనదంట. సొలొమోను గారు మరి వాడుకున్న బంగారము కంటే శ్రేష్టమైనది. ఆ బంగారం ఎవరు? మనమే. యేసయ్యను బట్టి ఎవరు బంగారం? మనమే బంగారం. కనుక ఈ పరీక్షల్లో నిలిచిన వారమైతే మరి దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే పుటము వేయబడిన బంగారమును కొనండి. అలాగే రెండవది చూస్తే నీ దిశమల సిగ్గు కనబడకుండా ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు. మరి ఈ యొక్క లవోదికియా ప్రాంతంలోనంట మరి వారు దేనికి పేరుగాంచిన వారు అంటే నల్లని ఉన్ని. అక్కడ ఉండే వుల్ మరి అది బ్లాక్గా ఉంటుందంట, నల్లటి ఉన్ని అంటే అది చాలా ప్రత్యేకింపబడినది, చాలా సాఫ్ట్గా ఉంటుందంట, మరి చాలా ప్రత్యేకింపబడినది. అయితే వారు ఎప్పుడు అందరూ కూడా దేనిని బట్టి ఘనత పొందేవారంట? ఆ నల్లటి వస్త్రం వేసుకుంటే వారికి చాలా ఘనతగా, వారు చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్న మాట, నా దగ్గర ఏం కొనుక్కోండి? తెల్లని వస్త్రములు. ఏంటి తెల్లని వస్త్రములు అంటే ప్రభు యొక్క రక్తములో కడగబడిన వస్త్రములు. అందుకే మనం తర్వాత చూస్తాం అనేక మార్లు ప్రభు అంటున్న మాటలు 13వ వచనంలో, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడుండి వచ్చిరని నన్ను అడిగినప్పుడు వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. కనుక వారెవరు? మహాశ్రమలను జయించిన వానికి ఏముందంట? తెల్లని వస్త్రం. అంతేకాదు 2వ అధ్యాయం 17వ వచనంలో మరి సంగములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. అలాగే 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. కనుక జయించిన వారి యొక్క వస్త్రములు ఎట్లా ఉంటాయంట? తెల్లని వస్త్రములు. ఈ దినమున మనము కూడా యేసు ప్రభు యొక్క రక్తము చేత మనల్ని మనము కడుక్కున్న వారమైతే ఏ వస్త్రములు మనం ధరించుకునే వారమై ఉన్నాం? తెల్లని వస్త్రములు. అలాగే 12వ అధ్యాయము 10వ వచనంలో అంటున్న మాట, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు
గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. కనుక గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి మనం ఏం సంపాదించుకుంటున్నాం? జయము. అలాగే యేసు ప్రభు రక్తము మరింత శ్రేష్టమైన రక్తము, నిష్కళంకమైన రక్తం. ఈ రక్తం మన కొరకు ఆయన దారగా ప్రవహింపచేసినప్పుడు అందుకే పాడుకుంటాం, ఎందరూ ఎన్ని మార్లు వందించి త్రాగినను బాధ లేదు తరుగులేదు. నేను ఇంకెవ్వను అంటారా యేసయ్య? ఎక్కడా అనరు. కనుక ఈ శ్రేష్టమైన రక్తము చేత మనము మరి లోకమును జయించిన వారమై ఉన్నాం. అలాగే తెల్లని వస్త్రములు సంపాదించుకొనిన వారమై ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే అక్కడ మరి పెండ్లి కుమార్తె యొక్క స్థితిని మనం చూచినప్పుడు, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కనుక మిగతా సంఘములు కొన్ని మెప్పు పొందిన సంఘములున్నాయి, ఎంతో శ్రమలు నిలిచిన సంఘములున్నాయి. అయినా ఏ సంఘమునకు లేని గొప్ప ఆదరణ వాక్కులు దేవుడు ఏ సంఘమునకు ఇస్తున్నారు? ఈ లవోదికియా సంఘం. ఏమంటున్నారు? నువ్వు ఎట్లాంటి వాడవైనా, నా నోట్లో నుండి ఉమ్మివేయుటకు సిద్ధముగా ఉన్నా సరే, నీవు మరలా మరి నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించేవాడను, కానీ నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. నేను ఎక్కడున్నాను? నీ తలుపు దగ్గరే ఉన్నా. కనుక ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము. సహవాసం అంటే ఎవ్వరికీ లేనంటి సహవాస అంతస్తు ఏ సంఘమునకుంది? లవోదికియా. దేవుడు ఎక్కడున్నారు అంటే ఆ యొక్క తలుపు ఎదుటనే నిలిచి ఉన్నారు. కనుక మనం ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. దేవుని రాకడ ఇప్పుడు, ఇంకా ఎంత సమయం ఉంది, ఇంకా ఎన్ని ప్రవచనాలు నెరవేర్పు జరగాలి, ఇంకా ఏమైనా ప్రవచనాలు చెప్తున్నారా, మరి మీ పాస్టర్ గారు ఏమైనా చెప్తున్నారా, వేరే వారు ఎన్ని చెప్పినా మన ఎదుట ఏంటి అంటే ఒకటే దేవుడు ఆశిస్తున్నారు, సహవాసం. దేవునితో మనం ఏం చేయాలంట? ఒకటే, తలుపు తీస్తే ఏమైపోతారు? ఆయన మనలోనికి వస్తారు. ఒకనొక సమయమందు ఒక ఆయన మరి పరిగెత్తుతున్నాడంట. వెనక్కి ఏముంది అంటే పులి పరిగెడుతుందండి. సరే, పులి పరిగెడుతున్నా పులి వెనక్కి వస్తుందని తెలిసినా చాలా నిర్భయంగా ఉన్నాడంట. ఏంటి అంటే తన ఇంటి దగ్గరకు వచ్చేసాడు, ఇంకొంచెం సమయం ఉంటే తన ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు అనే ధైర్యం. చేతుల్లో తన జేబులో తాళం ఉందిలే, నేను తలుపు తీసుకుంటే లోపలికి వెళ్ళిపోవచ్చు, ఈ పులి నన్ను ఏం చేయదు అనే నిర్భయంగా వెళ్తున్నాడంట. తీరా తలుపు దగ్గరకు వచ్చేసరికి ఏమి లేదంట, జేబులో తలుపుకుంటున్నాడు, ఏం కనబట్లా. అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పటి వరకు ఏంటి? దేనిని బట్టి? నాకెవ్వరితో పని లేదు, నాకేం పని లేదు, నాకంతా ఎక్కడుంది, నా ఇల్లు నాకు చక్కగా ఉంది అనుకున్నాడు. కానీ ఆ తాళం ఎప్పుడైతే కనబడలేదో అప్పుడు గుర్తొచ్చిందంట, తాళం ఎక్కడ లేదు, తాళం చెయ్యి తన దగ్గర లేదు. అలాగే తలుపు ఎదుట నిలిచి ఉన్న ప్రభువు మనం తలుపు తట్టుచున్నప్పుడు ఇదే అనుకూల సమయం. ఈ సమయంలోనే దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. మనం ఎక్కడెక్కడికో వెతకక్కర్లా, జవాబుల కొరకు దాని వైపు దీని వైపు మనుషుల వైపు అన్నిటి వైపు వెళ్ళక్కర్లేదు. దేవుడు ఎక్కడున్నారు అంటే ఇది దేవుడికి మనకి అతి సమీపమైన సమయం. ఈ సమయంలో మనం చేయాల్సింది ఒకటే, మన హృదయములను మార్చుకొని ఏవేవైతే మన అతిశయములుగా ఉన్నాయో, ఏవేవైతే మన తప్పిదములు ఉన్నాయో, ఏవేవైతే మన మరి స్వార్థములు ఉన్నాయో, మరి మనలో ఉన్న పాపములన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకొని ఆయనకు సంపూర్ణంగా సమర్పణ అయ్యి, ప్రభువా నీవు నాతో ఉంటే చాలు, ఈ లోకములోనిది ఏదియో అసలు ఆయన కలిగి ఉంటే అప్పుడు అనగలం. కాబట్టి ఆయన దూరం పెట్టి తలుపు బయటే ఉండి ప్రభువా మరి నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది కావాలి, ఇది కావాలి అంటూ ఉంటే ఎంతున్నా ఇంకా ఆశ తీరదు. ఆయన ఉన్నాడు అనే ధైర్యం కూడా
ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రభు మనతో ఉన్నారో, మనలోనే ఉంటారో, మనం ఈ లోకములో దేనికి భయపడము, అన్నిటినీ జయించిన వారమై ఉన్నాం. కనుక మరి దేవుని యొక్క నామము గొప్పది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనముల్లో ప్రభు అంటారు కదా, యేసయ్య యొక్క నామమును మన చేతిలో ఇచ్చివేసి ఉన్నారు. నా నామమున మీరు ఏది అడిగినను చేస్తాను, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇదే గొప్ప బంగారం. అలాగే సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, ఆ దినమున మీరు దేని గూర్చియో నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియూ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. కనుక ఇంతకీ ఎవరిని కోరుకోవాలి? ఇప్పుడు ఎవరిని కోరుకుందాం? ఒకానొక సమయం అందు ఒక వ్యక్తి దగ్గర ఒక రాయి తీసుకొని వచ్చాడంట. ఒక ఆయన ఒక గోల్డ్ షాప్ దగ్గరికి తీసుకొని వచ్చి అన్నాడంట, అయ్యా ఇది మరి నాకు దొరికింది, ఇది మంచి విలువగల రాయిలాగా అనిపిస్తుంది, ఒకసారి చూసి దీని విలువేంటో చెప్పగలరా అన్నాడంట. సరే, అది చూసి ఆయన అన్నాడంట, బాబు ఇది బాగుంది, మంచిదే, కానీ నువ్వు దీన్ని జాగ్రత్త పెట్టుకో, నీ దగ్గరే భద్రం చేసుకో అని చెప్పి, నువ్వు నా దగ్గర కొన్ని రోజులు పని చేస్తావా అన్నాడంట. నా షాప్లో కొన్ని రోజులు పని చేస్తావా అంటే, సరే అయ్యా మరి నీ దగ్గరే పని చేస్తానని మరి ఆ బంగారం షాపులో తాను మరి పని చేయటం ఆరంభించాడంట. కొన్ని రోజులైంది, పని బాగా నేర్చుకున్నాడంట. ఏది మంచి రాయో ఏది చెడ్డ రాయో బాగా తెలుసుకున్నాడంట. అన్నీ బాగున్నాయి, మరి బాగా పని చేస్తున్నాడు. అప్పుడు ఈ యజమాని పిలిచి అన్నాడంట, మరి ఇదిగో నువ్వు ఒకసారి ఒక రాయి తెచ్చావు కదా, అది తీసుకునిరా అన్నాడంట. అప్పుడు తాను వెళ్ళి ఎక్కడో పెట్టెలో భద్రంగా దాచుకున్న ఆ రాయిని తెచ్చి ఇచ్చాడంట. ముందు చూసుకున్నాడంట. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? తనకు కూడా కొంచెం జ్ఞానం వచ్చింది కాబట్టి మరి ఆ రాయి ఏంటో తను తెలుసుకున్నాడంట. చూశాడంట, అది చూడటానికి అది పనికిరాని రాయి అని తెలిసిపోయింది. అప్పటి వరకు తనకి అది ఏమైపోయింది? చాలా ప్రశస్తమైన రాయిగా భావిస్తూ ఉన్నాడు కాబట్టి అది దాచుకున్నాడు, భద్రం చేసుకున్నాడు. ఎంతో సొమ్ము వస్తుందేమో అనుకున్నాడు. అంతా చేసిన తర్వాత ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు ఆ రాయిని చూసి, అయ్యా మరి నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను నా ఆశంతా బాధ మరి అడియాస అయిపోయేది, నేను ఎంతగానో కృంగిపోయి ఉండేవాడిని. కానీ నువ్వు నీ దగ్గర ఉంచుకొని నాకు నేర్పించి, నాకు ఏది మంచిదో ఏది చెడో నేర్పించి చూపించేవయ్యా. కాబట్టి రాయి కాదు, నేను నీ దగ్గరే ఉండి పని చేస్తాను నా జీవితకాలం అంతా అని ఒప్పుకున్నాడండి. అలాగే మన జీవితంలో మన వెండి, మన బంగారం, మన తెలివి, మన జ్ఞానం ఇవన్నీ ఏం చేసుకుంటాం? ఎందుకు పనికిరాని రాళ్ళన్నీ భద్రంగా చేసుకుని మరి వాటినే కాచుకుంటూ ఎక్కడే తగ్గిపోతుందా, ఎక్కడెక్కడ కొదువైపోతుందా అనుకుంటూ ఉంటాం. కానీ అసలైన యజమాని దగ్గరకు వచ్చినప్పుడు, అసలైనది జ్ఞానమును సంపాదించుకున్నప్పుడు ఏమంటాం? ఈ లోకములో ఏది నాకు అక్కర్లేదయ్యా, నీ ఒక్కడు ఉంటే నాకు చాలు. మరి మనం అంటామా ముందు ఆ మాట? యేసయ్య అన్నారా, ఆకాశము పోయినా భూమి పోయినా నాకు పోయిందేమీ లేదు, నీ ఒక్కడు ఉంటే చాలు, నాకంతా ఉన్నట్టే. మరి ప్రభువే అంత మాట అంటే మరి మనం ఏమనాలంటే నన్ను నీ ఆస్తిగా గైకొనుము అని ప్రభు అంటున్నప్పుడు, యేసయ్య అన్నిటికంటే మిన్న అయిన ఆస్తి నీవే అని మనం ఆయనకు సమర్పణ అవ్వాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ తిట్లు లేక ఏ సంఘం అయితే అధికముగా తృణీకరింపబడిందో లేక తన పనులను బట్టి ఆ సంఘమును కూడా దేవుడు ప్రేమించి తన సొత్తుగా చేసుకొని ఏమంటున్నారు? జయించిన వానికి నాతో కూడా సింహాసనం. కానీ కనుక ఈరోజు ఫాదర్స్ డే అంట. మరి ఇప్పుడు మనందరం ఏ ఫాదర్ వైపు చూడాలి? మన ఫాదర్ ఎట్లాంటి ఫాదర్? జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, శాపమును జయించినవాడు, వ్యాధిని జయించినవాడు. అన్నిటిలో ఆయనకు జయమే. కనుక ఆ జయశాలి వైపు చూస్తూ ఆ తండ్రి బిడ్డలముగా లోకం ఎదుట మనము కూడా ఎట్లా ఉండాలి?
ఓవర్కమర్స్ లేక విక్టోరియస్ అంటే జయమును సంపాదించుకున్న వారం కనుక అట్లా ఉందాం. అన్నిటిలో జయం దేనిని బట్టి? ప్రశస్తమైన మరి పుటము వేయబడిన బంగారం అనగా శ్రమ. అలాగే రెండవది తెల్లని వస్త్రములు అనగా జయించు వారికి ఇవ్వబడిన వస్త్రములు. అలాగే కన్నులకు కాటుగా అనగా దేవుని యొక్క వాక్యము చేత మనము శుద్ధి చేసుకున్నప్పుడు అట్టి గొప్ప స్థితిని సంపాదించుకుందాం. అట్టి కృప తండ్రి మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన తండ్రి, వందనములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ సమయమందు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు అనుగ్రహించిన తరుణం బట్టి వందనములు. అలాగనే ప్రభా దేవా, ఇంతవరకు నైనా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, మమ్మలందరినీ ఈ స్థలంలో, ఈ ప్రాంగణములో, ఈ దినమున దేవాలయంలోనికి వచ్చిన మమ్మలందరినీ ఒక్కసారి చూడండి ప్రభా. దేవా తండ్రి, ఏవేవి మా అతిశయములుగా పెట్టుకుంటున్నామో, నాకేమి కొదవలేదు అనుకున్నాడు ఒక ధనవంతుడు. ఇదిగో నాకు సమృద్ధిగా పంట పండింది, ఇక నా కొట్లను విప్పి వాటిని పెద్దవిగా చేసుకుంటాను, అవన్నీ సమకూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకున్నాడు. కానీ ప్రభా, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నీవేం చేస్తావు అని నాయనా మీరు ఒక సవాలు విసిరి ఉన్నారు ప్రభా. కనుక నాయనా అలాగూ మరొక ధనవంతుని చూపించారు. తనకున్న ధనము సర్వస్వం అనుకున్నాడు, బీదవాడైన లాజరును నెట్టివేసి ఉన్నాడు. కానీ ఆ ధనవంతుని యొక్క బల మీద నుండి పడి రొట్టె ముక్కలు తిని బ్రతికి లేక ఆ యొక్క తన బ్రతుకును తాను గడుపుచూ ఉన్న ఆ బీదవాడు మరణించిన సమయమందు పరలోకము నుండి దూతలు వచ్చి తనను తీసుకుని వెళ్ళి అబ్రహాము గారి యొక్క ప్రక్కన కూర్చుండిట చూస్తూ ఉన్నాము కదా ప్రభా. కనుక నాయనా దేవా, ఈ లోకములో ఒకవేళ ఏవేవి మా ధనము ఘనత ఐశ్వర్యము ఏవేవి అనుకుంటామో ప్రభా, వేటి కొరకు మేము ప్రాకుల పడుచున్నామో వాటిని అన్నిటినీ మీ సన్నిధిలో పెట్టుచున్నాము తండ్రి. మా హృదయములను మీ సన్నిధానములో అప్పగించుచున్నాము ప్రభా. నా హృదయం ఇదిగో తీసుకొని నీ సింహాసనముగా చేసుకొనుము అని నాయన అప్పగించుకొని చుంటుండగా ప్రభా దేవా, ఈ సింహాసనంలో మీరున్నప్పుడు ప్రభా, మీతో కూడా మమ్మలను కూడా ఆ జయించిన ఆ సింహాసనములో మీరు కూర్చుండబెట్టే వారై ఉన్నారు గనుక అట్టి గొప్ప జయము మాకును అందరికీ అనుగ్రహించి మీ వాక్యము ద్వారా జయము, మీ రక్తము ద్వారా జయము, అలాగే మేము కలిగి ఉన్న సాక్ష్యము ద్వారా జయమునిచ్చి దేవా జయశాలురుగా నిలువబడి లోకంలో ఉన్న శ్రమను శోధనను అడ్డులు ఆటంకములన్నిటినీ కూడా ప్రభా జయించగలుగు గొప్ప దీవెన ఆశీర్వాదం దయచేయమని వాక్యం మా హృదయంలో స్థిరపరచమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎఫ్రాయిము మన్యములో యేసు ప్రభువు తన శిష్యులతో యేసు ప్రభువు తన